Hi students. So next Kelvin cycle. So plants in which carbon dioxide is initially fixed as 3-phosphoglyceric acid, simply 3-PGA, are known as C3 plants. So the cyclic pathway that uses phosphoglyceric acid to form other sugar phosphates and regeneration of ribulose bisphosphate is collectively known as Kelvin cycle and named after Melvin Kelvin. So the Kelvin cycle occurs in the stroma of chloroplast. And it was observed that when carbon dioxide was supplied in the dark reaction, so phosphoglyceric acid increased, but there was a decrease in the concentration of ribulose bisphosphate. So this shows that ribulose bisphosphate is the carbon dioxide acceptor during the formation of phosphoglyceric acid. So some of the phosphoglyceric acid is converted to sugar, but the balance is utilized for regeneration of RUBP, and so it is also known as Kelvin-Benson pathway or reductive pentose phosphate pathway. The Kelvin cycle consists of three main parts. One is carboxylation, two is reduction, and three is regeneration. The cycle is catalyzed by a series of enzymes. సో ముఖ్యంగా కెల్విన్ సైకిల్ అనేది నిష్కాంత దశలో జరుగుతుందని చెప్పుకున్నాము. అన్ని సమశీతోష్ణ మండలాల్లోనూ ఉష్ణ మండలాల్లో పెరిగేటటువంటి మొక్కలన్నింటినీ C3 మొక్కలు అని చెప్పబడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వీటిలో జరిగేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అసిమిలేషన్ నే ఈ కెల్విన్ సైకిల్ అని పిలువబడుతుంది. దీన్నే రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ మార్గం అని కూడా అంటాము. ఈ చర్యలు ముఖ్యంగా 3 దశల్లో జరుగుతాయి. ఒకటి కార్బాక్సిలేషన్, 2 రిడక్షన్ లేదా క్షయకరణం, 3 రీజనరేషన్ లేదా పునరుత్పత్తి. So first one, carboxylation. So a molecule of ribulose bisphosphate is carboxylized by carbon dioxide of the atmosphere. So an unstable of 6 carbon compound is formed, which splits into 2 molecules of 3-phosphoglyceric acid. The reaction is regulated by enzyme Rubisco. This enzyme is the most abundant protein in the world. It is the key enzyme in biomass production from carbon dioxide in plants, and it is catalyzes the insertion of carbon dioxide and simultaneous cleavage of ribulose bisphosphate into 2 molecules of phosphoglyceric acid. సో ముఖ్యంగా కార్బాక్సిలేషన్ చర్యల్లో కెల్విన్ వలయంలో మొట్టమొదటి రసాయనిక చర్య ఏంటంటే రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అనేది కార్బాక్సిలేషన్ చెందడం. రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అనేది ఏంటి? ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ అన్నమాట. సో ఒక RUBP లేదా రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అణువు ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువు లేదా నీటి అణువులను స్వీకరించి అన్స్టబుల్ ప్రొడక్ట్ అయినటువంటి 6 కార్బన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. సో ఈ 6 కార్బన్ మాలిక్యూల్ ని ఏమంటామంటే 3-PGA లేదా 2 మాలిక్యూల్స్ గా స్ప్లిట్ అయిపోతుంది, విదలనం చెందుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నాము?
3PGA 3-పాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అని పిలిచారనమాట. సో దీన్ని ఇంతకు ముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిడేస్ మ్యూటేజ్ అని పిలిచేవారు అనమాట. సో కాబట్టి ఇలాగా కార్బన్ డైఆక్సైడ్ అణువులోని కార్బన్ అనేది ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంకి అంతర్భాగం అవుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అసిమిలేషన్, కార్బన్ డైఆక్సైడ్ స్థాపన లేదా కార్బాక్సిలేషన్ అని చెప్తారనమాట. సో కాబట్టి ఇలాంటి ప్లాంట్స్ ని ఏమని పిలుస్తామంటే C3 ప్లాంట్స్ గా చెప్పబడతాయి. సో కాబట్టి ఇక్కడ రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ హత్రేణువుల్లో ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి హైయర్ ప్లాంట్స్ లో ఉండే లీవ్స్ లలో 30% రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ అనేది ఆక్యుపై చేయబడుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఎంజైమ్ అనేది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ మీద ఎక్కువగా యాక్టివేట్ చేయబడుతుంది. ఈ ఎంజైమ్ కార్బాక్సిలేషన్ చర్యనే కాకుండా ఆక్సిడైజేషన్ చర్యలు కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అందుకని దీన్ని ఏమని పిలిచామంటే రుబిస్కో అని చెప్పాము. సో ఆక్సిజనేషన్ ఎప్పుడు జరుగుతుందంటే కాంతి శ్వాసక్రియలు జరుగుతుంది. అది తర్వాత క్లాస్లో చెప్పుకుందాం ఎలా అనేసి. తర్వాత జరిగే చర్యలు ఏంటంటే రిడక్షన్, క్షయీకరణం అంటాం. సో 3-phosphoglyceric acid is reduced to 3-phosphoglyceraldehyde by ATP and NADPH formed in light reaction. Phosphoglyceric acid is phosphorylated by ATP formed in photophosphorylation. It results in the formation of 1,3 bis-phosphoglyceric acid and it is catalyzed by the phosphoglycerokinase. 1,3 bis-phosphoglyceric acid is reduced to 3-phosphoglyceraldehyde by NADPH. So this reaction is catalyzed by triose phosphate dehydrogenase. So ఇక్కడ 3-phosphoglyceric acid అనేది ఏమవ్వాలి, రిడక్షన్ జరగాలి. రిడక్షన్ కంటే ముందు ఏటీపీని వినియోగించుకునేది ఏంగా మారుతుంది, ఏ ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో 1,3 bis-phosphoglyceric యాసిడ్ గా మారుతుంది అనమాట. అప్పుడు 1,3 bis-phosphoglyceric యాసిడ్ అనేది 3-phosphoglyceraldehyde NA గా మారుతుంది. దేని సమక్షంలో, NADPH సమక్షం, అంటే రిడక్షన్ జరుగుతుంది అనమాట, సేకరణం చెందుతుంది అనమాట. ఏ ఎంజైమ్ సమక్షంలో, ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో. తర్వాత జరిగే చర్యలు ఏంటంటే రీజనరేషన్, పునరుత్పత్తి. సో ఈ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఈజ్ ఇంటర్ కన్వర్టెడ్ టు DHAP. ఈ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ని ఏమని పిలుస్తామంటే ట్రయోస్, దీన్ని ఏమంటాం ట్రయోస్ ఫాస్ఫేట్ కూడా అంటాము. సో దీన్నే G3P అని కూడా పిలుస్తాం. Glyceraldehyde 3-phosphate. So this is isomerization takes place in the presence of enzyme triose phosphate isomerase. So glyceraldehyde 3-phosphate యొక్క అంతర్భాగం ఏంటంటే DHAP. సో ఈ DHAP ని లేదా glyceraldehyde 3-phosphate ని ఏమని పిలుస్తాము, ట్రయోస్ ఫాస్ఫేట్ లేదా G3P గా షార్ట్ లో పిలుస్తాం అన్నమాట. దీనికి తోడ్పడే ఎంజైమ్ ఏంటి అంటే ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్. సో 1 molecule of phosphoglyceraldehyde by means G3P and 1 molecule of DHAP contains forming 1 molecule of fructose 1,6 bis-phosphate in the presence of enzyme aldolase. సో ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏంగా మారుతుంది, ఫ్రక్టోస్ 1,6 బిస్-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. సో ఏవేవి కలిసాయి ఇక్కడ, G3P ప్లస్ DHAP. సో నెక్స్ట్ ఫ్రక్టోస్ 1,6 bis-phosphate becomes fructose 6-phosphate by removal of phosphate group. This reaction is catalyzed by phosphatase. So 1 molecule of fructose 6-phosphate and 1 molecule of phosphoglyceraldehyde or triose phosphate or G3P react in the presence enzyme transketolase forming erythrose 4-phosphate and xylulose 5-phosphate. And then 1 molecule of erythrose 4-phosphate and 1 DHAP molecule. So here
DHAP molecule in condensation reaction forming one molecule of 7 carbon compound called pseudoheptulose 1,7 bisphosphate, and it is catalyzed by aldolase enzyme. So here out of 12 phosphoglyceraldehyde, 3 are converted into DHAP. So one DHAP molecule with phosphoglyceraldehyde forming fructose 1,6 bisphosphate in the presence of aldolase enzyme. Again it is dephosphorylized by the phosphate enzyme, forms fructose 6 phosphate. Again fructose 6 phosphate with the phosphoglyceraldehyde to form two compounds by the transketolase enzyme. One is erythrose 4 phosphate and one is xylulose 5 phosphate, and one molecule of erythrose 4 phosphate combines with the one molecule of DHAP in condensation reaction forming one molecule of 7 carbon compound called pseudoheptulose 1,7 bisphosphate in the presence of aldolase enzyme. So pseudoheptulose 1,7 bisphosphate loses a phosphate group forming pseudoheptulose 7 phosphate by phosphatase enzyme, and one molecule of pseudoheptulose 7 phosphate reacts with one molecule of phosphoglyceraldehyde forming of ribose 5 phosphate and one molecule of xylulose 5 phosphate by the transketolase enzyme, and xylulose 5 phosphate is converted to ribulose 5 phosphate in the presence of epimerase enzyme. Ribose 5 phosphate is converted to ribulose 5 phosphate through the action of ribulose phosphate isomerase enzyme. Finally, ribulose 5 phosphate is converted to ribulose 1,5 bisphosphate through the action of ribulose phosphate kinase and ATP. So each molecule of carbon dioxide fixation and reduction, 2 NADPH and 3 ATP are required. So 12 phosphoglyceraldehyde molecules are generated, reduction of 6 molecule of carbon dioxide and 10 molecule of phosphoglyceraldehyde utilized for the regeneration of ribulose bisphosphate. So the remaining 2 molecules constitute the net gain. So they are utilized for hexose molecule form. So here again I want to show you. So first here ribulose 1,5 bisphosphate utilizing water and carboxylized in the presence of Rubisco enzyme to form into 3-phosphoglycerate. Again 3-phosphoglycerate utilizing energy to forming ADP by the phosphoglycerate kinase enzyme and forms 1,3 bisphosphoglycerate. Also we call 1,3 bisphosphoglyceric acid. So again it is reductized by phosphorylized reactions of 6-NADPH forms into glyceraldehyde 3-phosphate by the glyceraldehyde 3-phosphate dehydrogenase enzyme. So glyceraldehyde 3-phosphate isomerize into DHAP. So DHAP. So here
So out of here 12 G3Ps forms into 3 DHAPs. So remaining 4 are involves. So 3 out of 3 remaining are 9. Sorry, total 12 G3P are formed. So here 10 are involving to regenerate the ribulose phosphate 1,5 bisphosphate. So 2 are converted into hexose sugar. So out of 10, so 3 are converted into or isomerized into DHAP 3. So 1 DHAP involves, so here 1 DHAP molecule here, another one is here, and next so here 1 glyceraldehyde 3 phosphate, 1 glyceraldehyde 3 phosphate, and 1 DHAP, 1 glyceraldehyde 3 phosphate and 1 DHAP molecule forms the fructose 1,6 bisphosphate in the presence of aldolase enzyme. Again, it utilizes means phosphorylized to form the fructose 6 phosphate by the fructose 1,6 bisphosphatase enzyme. So, this fructose 6 phosphate plus glyceraldehyde 3 phosphate forms the erythrose 4 phosphate and xylulose 5 phosphate in the presence of fructose 1, transketolase enzyme. So again this erythrose 4 phosphate so erythrose 4 phosphate combines with the DHAP forms pseudoheptulose 1,7 bisphosphate. So again pseudoheptulose 1,7 bisphosphate dephosphorylazed by the pseudoheptulose 1,7 bisphosphatase to form pseudoheptulose 7 phosphate. Again pseudoheptulose 7 phosphate with phosphoglyceraldehyde forms the two products here. One is xylulose 5 phosphate and 2 is ribose 5 phosphate. So xylulose 5 phosphate is converted to ribulose 5 phosphate
in the presence of ribulose 5-phosphate 3 epimerase enzyme and ribose 5-phosphate is converted to ribulose 5-phosphate through the action of pentose phosphate isomerase or ribose 5-phosphate isomerase enzyme. So finally, this ribulose 5-phosphate and 1,5 bisphosphatase through the action of ribulose phosphate kinase and ATP forms the or regenerate the ribulose 1,5 bisphosphate. సో ఇక్కడ కెల్విన్ సైకిల్లో మనము క్లుప్తంగా కానీ పరిశీలించినట్టయితే సో ఎలా జరుగుతాయనేది అబ్జర్వ్ చేద్దాము. ముఖ్యంగా ఫస్ట్ చర్య ఏంటంటే రిబ్యులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ స్వీకర్త. ఇలాగా నీటి అణువుతో పాటు కార్బన్ డైఆక్సైడ్ రుబిస్కో అనే ఎంజైమ్ సమక్షంలో రిసీవ్ చేసుకొని 3 కార్బన్ కాంపౌండ్ కలిగినటువంటి 6 కార్బన్ పరమాణులు కలిగినటువంటి 2 ప్రొడక్ట్స్ ఏర్పడతాయి. 3PGS ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి దాన్ని పాస్ఫోగ్లిజరేట్ గా చెప్పుకుంటున్నాము. అలాంటి సైకిల్ ని సిత్రి సైకిల్ అంటున్నాము. ఈ ప్రాసెస్ ని ఏమన్నాము, కార్బాక్సిలేషన్ అన్నాము. ఇప్పుడు దీన్ని షార్ట్ లో ఏమంటామంటే 3PG అంటాము. సో ఈ 3PG ఏమవ్వాలి, రిడక్షన్ జరగాలి, శేఖరణం చెందాలి. శేఖరణం చెందే ముందు ఈ 3PG అనేది ATP అణువును వినియోగించుకొని 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా గ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. అప్పుడు ఈ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము మళ్ళీ ఈ గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ డిహైడ్రేజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం జరుగుతుంది, G3P ఆర్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏమేర్పడుతుంది, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో మొత్తం ఎన్ని అణువులు ఏర్పడతాయంటే 12 అణువులు ఏర్పడతాయి అన్నమాట, లేదా 6 కార్బన్ అణువులు. సో దీంట్లో 5 కార్బన్ అణువులు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఏర్పడ్డాయి అనుకోండి, అవుట్ ఆఫ్ 6 లో 5 ఈ రుబిస్కో ఎంజైమ్ ని RUBPని పునరుత్పత్తి చెందడానికి ఉపయోగిస్తే 1 మాత్రమే హెక్సోజ్ అణువుని ఏర్పరచడానికి యూటిలైజ్ చేయబడతాయి అన్నమాట. ఇన్ కేస్ 12 అణువులు ఏర్పడ్డాయి అనుకోండి, అక్కడ 2 అణువులు హెక్సోజ్ అణువులు ఏర్పడడానికి 10 అణువులు రిబులోస్ బిస్ఫాస్ఫేట్ ని రీజనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ 6 కార్బన్ పరమాణువులు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఇక్కడ సైకిల్ మొత్తము 2 టైమ్స్ టర్న్ అవ్వాలి. అట్లా కాకుండా 12 కార్బన్ పరమాణులు రిసీవ్ చేసుకుంది అనుకోండి, 12 కార్బన్ పరమాణులు కలిగినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని ఏర్పరిచి ఒకేసారి సైకిల్ టర్న్ అయితే ఒక ఎక్సోజ్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకునింది, ఎన్ని రిబులోస్ బిస్ఫాస్ఫేట్ పార్టిసిపేట్ చేయబడతాయనే దాని మీద ఇక్కడ ఈ వలయం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో కాబట్టి అలాంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 6 కార్బన్ మాలిక్యూల్స్ అని అనుకుందాం. దీంట్లో 1 కార్బన్ మాలిక్యూల్ మాత్రము ఏం ఏర్పరచడానికి, సో దీంట్లో 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకుందాం. సో ఒకటి కంప్లీట్ గా దేన్ని ఏర్పరచడానికి, హెక్సోజ్ అంటే చక్కెరని ఏర్పరచడానికి హెల్ప్ చేస్తుంది. సో దీని తర్వాత రిమైనింగ్ 6 ఉంటాయి అనమాట. ఆ 6 లో మెయిన్ గా ఏంటి, 3 DHAP గా వాటి యొక్క సాదృశ్య రూపాలు ఏంటంటే, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ యొక్క సాదృశ్య రూపం ఏంటంటే DHAP. సో ఇక్కడ DHAPలు 3 ఉంటాయి అన్నమాట. తర్వాత 3 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక DHAP ప్లస్ ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 2 కలిసి ఇక్కడ ఒకటి చూసుకుందాం, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి,
ఒకటి వినియోగించబడింది. ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఒక డిహెచ్ఏపి మాలిక్యూల్ కలిసి ఏ ఎంజైమ్ సమక్షంలో, ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ని ఏర్పరిచింది. ఇది ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ అనేది డీఫాస్ఫారిలేషన్ చెంది ఫాస్ఫేట్ అణువును పోగొట్టుకొని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. తర్వాత ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మళ్ళీ దేన్ని యూజ్ చేసుకొని అంటే ఇక్కడ రెండోది అంటే రెండవ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ తో కలిసి 2 ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తాయి. ఇవేంటి? జైలులోజ్ 5-ఫాస్ఫేట్, ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్. ఏ ఎంజైమ్ సమక్షంలో? ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో. మళ్ళీ ఈ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఇక్కడ రెండవ మాలిక్యూల్ అయినటువంటి డిహెచ్ఏపి తో కలిసి ఏమేర్పరుస్తుంది? 7 కార్బన్ మాలిక్యూల్ కలిగినటువంటి సూడోహెప్టిలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ఏర్పరుస్తుంది అనమాట. ఏ ఎంజైమ్ సమక్షంలో? ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో. మళ్ళీ ఇది ఏమవుతుంది? డీఫాస్ఫారిలేషన్ చెంది ఫాస్ఫేట్ అణువును పోగొట్టుకొని సూడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ సూడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ ఈ థర్డ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని వినియోగించుకొని మళ్ళీ ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తుంది. సో ఒకటి జైలులోజ్ 5-ఫాస్ఫేట్, 2 రైబోజ్ 5-ఫాస్ఫేట్ అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం 5 మాలిక్యూల్స్ కదా. 5 మాలిక్యూల్స్ లో ఇక్కడ ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఇక్కడ ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడింది. డిహెచ్ఏపి 3 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడ్డాయి. డిహెచ్ఏపీలు ఇక్కడ ఒకటి ఇన్వాల్వ్ అయ్యాయి అనమాట. అంటే ఇక్కడ ఈ సూడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ అనేది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ తో కలిసి 2 ఉత్పన్నాలను ఉత్పత్తి చేసింది. ఒకటేంటి? రైబోజ్ 5-ఫాస్ఫేట్, ఇంకోటి జైలులోజ్ 5-ఫాస్ఫేట్. సో ఇప్పుడు ఈ రైబోజ్ 5-ఫాస్ఫేట్ అనేది రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ ఎంజైమ్ సమక్షంలో రిబ్బులోజ్ 5-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ రిబ్బులోజ్ 5-ఫాస్ఫేట్ ఇక్కడ ఉన్నటువంటి జైలులోజ్ 5-ఫాస్ఫేట్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా రిబ్బులోజ్ 5-ఫాస్ఫేట్ 3 ఎపిమెరేజ్ ఎంజైమ్ సమక్షంలో రిబ్బులోజ్ 5-ఫాస్ఫేట్ గా మారుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ 2 మాలిక్యూల్స్, ఇక్కడ 2 మాలిక్యూల్స్, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది అనమాట. ఈ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ రిబ్బులోజ్ 5-ఫాస్ఫేట్ గా మారుతుంది. టోటల్ 5 ఉంటాయి ఇక్కడ, 5 కార్బన్ మాలిక్యూల్. సో కాబట్టి ఇక్కడ 3 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, 2 డిహెచ్ఏపీలు కలిపి మొత్తం రసాయన చర్యల్లో 5 కార్బన్ పరమాణువు కలిగినటువంటి ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అది రిబ్బులోజ్ 5-ఫాస్ఫేట్. అప్పుడు ఇక్కడ ఏటీపీని వినియోగించుకొని రిబ్బులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ గా రీజనరేట్ అవుతుంది, పునరుత్పత్తి చెందుతుంది అనమాట. సో ఇలాంటి జరిగే ఈ చర్యల్ని ఏమని పిలుస్తున్నామంటే కెల్విన్ సైకిల్ అని పిలువబడుతుంది. సో ఈ కెల్విన్ సైకిల్లో ఏం జరిగినాయి, ఎన్ని నికర ఉత్పత్తి జరిగింది అని తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ సో 6 రిబ్బులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 6 ఏటీపీల్ని వినియోగించుకుంటాయి. కాబట్టి 6 RUBPలుగా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి దీనికి రిబ్బులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ కైనేజ్ ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది. సో ఇలాంటి కెల్విన్ సైకిల్లో ఒక కార్బన్ డయాక్సైడ్ కార్బాక్సిలేషన్ కి మరియు రిడక్షన్ కి ఒక కార్బన్ డయాక్సైడ్ కార్బాక్సిలేషన్ కి ప్లస్ రిడక్షన్ కి 2 NADPHలు
మరియు 3 ATP మాలిక్యూల్స్ అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి 6 కార్బన్ మాలిక్యూల్స్ నుంచి 6 కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ నుంచి ఒక హెక్సోజ్ మాలిక్యూల్ ఏర్పడాలంటే కంప్లీట్ గా 12 NADPHలు ప్లస్ 18 ATP మాలిక్యూల్స్ వినియోగించబడతాయి అన్నమాట. సో కాబట్టి ఈ సైకిల్ యొక్క ఈక్వేషన్ కానీ గమనించినట్టయితే కంప్లీట్ గా చూడండి, ఇక్కడ 6 RUBP six molecules of ribulose bisphosphate plus 6 molecules of carbon dioxide plus 12 NADPH plus 18 ATP molecules forms into C6H12O6 plus 6 RUBP plus 12 NADP plus 18 ADP plus 18 phosphates. So this is the Calvin cycle or one hexose molecule formation equation. So next one is Hartree-Slack pathway or dicarboxylic acid pathway. We'll discuss later in further class.
So you have to write down this one with clarity. So if you have any doubt, ask me and send into WhatsApp group. So some topics only I give you total information, total answer to you through this class, but remaining only I explained. So you have to write down notes with clarity. So next I will check you. Next will classes will be start maybe this month, I think. So when the classes are started or will start the classes, I will check your notes. So be careful and write the notes for total syllabus.